నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ప్రతి నెల ఫస్ట్ తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకొని పెద్దమ్మ బాగున్నావా, తాత బాగున్నావా అని పలకరించే వాలంటీర్ రాలేదు. ఆయన వచ్చి డబ్బులిస్తే మందులు, పప్పు, ఉప్పు, సరుకులు కొనుక్కుందామనుకున్నాను. వాలంటీర్ రాలేదు, చేతిలోకి పైసలు రాలేదు. ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరుకు వెళ్ళి బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండు టెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు, వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. మాకు జగనన్న గారు కావాలి, పంచాయతీలో అక్కడ వెళ్ళలే, మేము ముసలోళ్ళు అయిపోయాము, ముసలోళ్ళు అయిపోయి తెచ్చుకోలేకపోతున్నాము. మేమంటే మీరు కావాలి జగనన్న, మీరు డబ్బులు ఇవ్వాలంటే పంచాయతీకి వెళ్ళలేకపోతున్నాము. వారంటీలు తీసుకొచ్చి బాగా ఇవ్వాలంటే డబ్బులు పట్టుకున్నారు. చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రల వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా? ఆ బ్యాంకుల్లో క్యూ లైన్లు నిలబడటం, ఆ ఫారాలు నింపడం, ఇదంతా పెద్ద సమస్య. దానికి తోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే కొంత పెనాల్టీ కూడా విధిస్తాయి. మాకు అసలు పెన్షన్ రాలేదమ్మా, 2వ తారీఖు వచ్చింది, చాలా ఇబ్బంది పడుతున్నాము. బ్యాంకుకి వెళ్ళమంటున్నారు. అది ఎక్కడే బ్యాంకు ఏంటో నాకేం అకౌంట్ లేదు, ఏమి లేదు, వెళ్ళలేక లైన్లో నుంచోలేక ఆ చదువులకు నూరుకున్నాం తల్లి. వాలంటీర్లు ఇచ్చిన 4 కూడా మాకు పొద్దు ఎట్ట పుట్టిందో, పొద్దుగా కలిగి ఎలా తెలియదో తెలియదా, అలా కమ్మనిగా పడుకో లెగ్గొట్టి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన ప్రాణం 5 ఏళ్ళు కూడా అంతా కలిపి ఇప్పుడు 2 నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి ఇంకా కొందరు ఎట్టా ఉంటుందో మాకైతే తెలియదు. మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేశారు, మంచిగానే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం అవుతుందమ్మా. 8 అయితేసరికి సరసాలు ఆడిపోతుంది, లైన్లో నుంచోలేము, నడవలేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగేలేకపోతున్నాము. ముసలాళ్ళం ఎక్కడికి ఎంత తిప్పలు పడము, అమ్మ లైన్లో ఎక్కడ నుంచోం తల్లి. మమ్మల్ని కదా ఆదుకుంటే మంచిగా అలా వాలంటీర్లు తెప్పిస్తే మాకెంతో మేలు. ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమం బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే. అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ల ఖాతాల్లోకి వచ్చిన 3,000ల్లో కొంత కోత విధిస్తే అది తమకు నష్టమని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లు తిరిగి పెన్షన్లు పంచడాన్ని ఆయన భరించలేక, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని ప్రజలు అంటున్నారు. Please subscribe Dot News.